ఆలకిస్తున్నారు కదా, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. మీ పేర్లు ఈరోజు నేను చదవను, పర్వాలేదు. చాలా కోపంగా ఉన్నాను, దైవ కోపంతో మండున్నాను. బడుగు బలహీన వర్గాలంటే అంత నీచమా? కాపులంటే మనం అంత నీచమా? బీసీలు అంటే మనం అంత నీచమా? నేను బీసీగా పుట్టి కాపుగా ఉండి దళితులమ్మాని పెళ్లి చేసుకొని ప్రజాశాంతి పార్టీ కొరకు ప్రాణం ఇవ్వడానికని సిద్ధం. ఏమి జరిగినా నేను సహించేది లేదు. ఒక్క మీటింగ్ క్యాన్సిల్ చేసినా సహించేది లేదు. రస్తారోకోలు నేను చేస్తా. 50 సార్లు నన్ను అప్పుడు అరెస్ట్ చేశారు రాజశేఖర రెడ్డి గారు. ఆపగలిగారా? ఈసారి ఎవరూ ఆపలేరు. ఇప్పుడు డేట్స్ అన్ని మరల నేను మీకు ఇస్తాను. అన్నీ మీ ఊర్లో వస్తున్నాను. 26 విజయవాడ వస్తున్నాను. 7 గంటలకు మారతానికి జాయిన్ అవ్వండి. 26 జనవరి 26 10 గంటలకి కోఆర్డినేటర్స్ మీటింగ్ విజయవాడలో. సాయంత్రం గుంటూరు మీటింగ్స్. డేట్స్ అన్ని మీకు తర్వాత చెప్తాను. కాపులారా, బీసీలారా, దళితులారా, ముస్లింలారా, క్రైస్తవులారా, నీతి నిజాయితీ ఉన్న కమ్మాస్, రెడ్డిస్, బ్రాహ్మిన్స్, వైశ్యాసమంతో జాయిన్ అయిపోయారు. ఈరోజు 5 రెడ్డిలు కలిశారు. 2 కమ్మ నాయకులు. సార్ మీరే రావాలి. ఇది మన ఫాలోయింగ్. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనకు ఫాలోయింగ్ ఉంది. రండి, చేతులు కలపండి. ఈ వీడియోను వైరల్ చేయండి. చంద్రబాబు నాయుడు గారికి, జగన్ గారికి అందరికి పంపించండి. పవన్ తమ్ముడికి పంపించండి. కాపులందరం ఏకమవుదాం. వంగవీటి రంగాను చంపిన వారికి బుద్ధి చెప్దాం. కమాన్ కబడ్దార్ మీటింగులు ఆడితే నా ప్రాణం పోతే ప్రజాశాంతి పార్టీకే ఓట్లు వేయించండి. నన్ను చంపిస్తే, అరెస్టులు చేస్తే ఎప్పుడు చేస్తారా అని వెయిట్ చేస్తున్నా. వాళ్ళ అవినీతిని ఎక్స్పోజ్ చేయడానికి. ఒక్క మీటింగ్ ఆగను. పెర్మనెంట్గా వచ్చి ఉండిపోయాను. అక్కడ అమెరికా వెళ్ళడానికి రాలా. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.